మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. వారికి స్వాగతం పలికారు గిరిజన పూజారులు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కాసేపట్లో అధికారులతో రివ్యూ చేయనున్నారు మంత్రులు. చెక్ చేసుకుంటూ వార్డు నుంచి మోటార్ పెట్టి ఏదైతే సప్లై ఉంటుందో మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. వారికి స్వాగతం పలికారు గిరిజన పూజారులు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కాసేపట్లో అధికారులతో రివ్యూ చేయనున్నారు మంత్రులు. ఇక కాసేపట్లో మంత్రులు అధికారులతో రివ్యూ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి. జ్యోతి, ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతర ఇది. 2 ఏళ్లకోసారి జరిగే జాతరకు దాదాపు 1 కోటి మంది పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. వచ్చే నెల ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మహా జాతర జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ మహా జాతర జరుగుతుంది. సేమ్ టైంలో జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రులు, ఒకరేమో సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మరొకరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ములుగు ఎమ్మెల్యే. వీళ్ళిద్దరికీ కూడా తొలిసారిగా మంత్రులుగా మేడారం జాతర నిర్వహించబోతున్నారు. ఇద్దరు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు. అందులోనూ ములుగు నియోజకవర్గంలోనే మేడారం ఉంటుంది. సీతక్కకు సొంత నియోజకవర్గం. దీంతో ఈసారి ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాట్ల విషయంలో తీసుకుంటున్నారు. మొత్తం జాతర ముందు నుంచి ఇప్పటికే జాతరకు సంబంధించినటువంటి ముందుగానే మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులతోటి కూడా రద్దీగా మారింది. మొత్తం ఈ నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 1,50,00,000 మంది వరకు కూడా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటారనేది అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్ల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లను విడుదల చేసింది. ఆ పనులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, తర్వాత కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా జరగాలనే దాని మీద ఈరోజు ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇప్పుడు మేడారంలోనే పర్యటిస్తున్నారు. పొద్దున ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మేడారం చేరుకున్నారు. మేడారం సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మకు పూజలు నిర్వహించారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత మేడారంలో జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పనుల తీరు ఏ విధంగా ఉంది, తర్వాత స్పీడప్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యమైనంత వరకు తొందరగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలంటూ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మేడారంకు సంబంధించిన జాతర ఏర్పాట్ల పనులను కూడా వాళ్ళు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 2-2:30 సమయంలో అధికారులందరితోటి కూడా ఇద్దరు మంత్రులు కూడా రివ్యూ నిర్వహించనున్నారు. ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు అటు ఐటీడీఏ పిఓ అంకిత్, మిగతా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. వచ్చే నెల మొదటి వారం వరకే పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి కావాలనేది ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా చేయాల్సినటువంటి చర్యలపైన కూడా రివ్యూ నిర్వహించున్నారు. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించి కూడా 10 సెక్టార్లుగా విభజించి కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలనేది నిర్ణయించారు. అందుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా ఇప్పటికే నియమించడంతో పాటు అక్కడికి వచ్చే భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడాలనేది ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 10 యూనిట్లకు 10 సెక్టార్లుగా మేడారం జాతరను విభజించి ఎక్కడికక్కడ కావలసినటువంటి ఏర్పాట్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, సేమ్ టైంలో అక్కడ కావాల్సినటువంటి ఇతరత్ర తీసుకోవాల్సిన చర్యలు, వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా కూడా చేస్తున్నారు. సేమ్ టైంలో మేడారంను ఈసారి ఫ్రీ ప్లాస్టిక్ జాతరగా కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా 25 చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, తర్వాత సింగిల్ యూజ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, గ్లాసులు, ఇవేవి కూడా మేడారం జాతరకు
తీసుకురాకుండా కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఇప్పటికే కొండ సురేఖ కావచ్చు, మంత్రులు సీతక్క ఇద్దరు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈసారి జాతరకు సంబంధించినటువంటి రివ్యూలో ప్రధాన అంశంగా రానున్నది. ఇప్పటికే ప్రతిరోజు దాదాపు 10,000 నుంచి వరకు భక్తులు వస్తున్నారు. ఈ రోజు హాలిడే, ఇవాళ కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చారు. ఈ బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 3 రోజులు, తర్వాత ఆదివారం రోజు ఈ జాతర జరగడానికి ముందు నుంచే, నెల రోజుల ముందు నుంచే దాదాపు 50 నుంచి 1,00,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఈ వచ్చే భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 జరిగే మహాజాతర సమయంలో వచ్చే కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలిగించకూడదు అనే దృక్పథంతో అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఇప్పుడు రివ్యూ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని శాఖల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనులు, తర్వాత ఇంకా మొదలు పెట్టాల్సినటువంటి పనులు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పనుల స్పీడప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీటన్నిటి మీద కూడా మంత్రులు రివ్యూ నిర్వహించనున్నారు. జ్యోతి.